ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులతో ఆ రోజు మొదలవుతుంది. ఇంకా వ్యాయామం చేసే టైం మనకు దొరకదు. ఒకవేళ చేయాలని ఉన్నా దాన్ని ఈవినింగ్ చేద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అయితే ఆఫీస్ నుండి రాగానే అలసట, చిరాకు, ఇక వీటితోనే వ్యాయామం ఎలా చేయగలరు? మళ్ళీ రేపు మార్నింగ్ వ్యాయామం చేయాలి అని రాత్రి పడుకునే ముందు అనుకుంటారు. ఇలా ఉండగా మరికొంతసేపు నిద్రపోదామనే బద్ధకస్తులు కూడా చాలామందే ఉంటారు. నిద్రకి ఇచ్చే సమయాన్ని ఆరోగ్యం మీద కొంతైనా చూపించరు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది ఊబకాయలుగా మారుతుంటే మరికొందరేమో పొట్టని పెంచేస్తున్నారు. తర్వాత ఈ బెల్లీ ఫ్యాట్ని కరిగించాలంటే నానా కష్టాలు పడాలి అని చింతిస్తున్నారు. వ్యాయామం చేయడానికి టైం దొరకని వారు తమ ఒంట్లో కొవ్వు తగ్గించుకోవడానికి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా అని వెతుకుతూ ఉంటారు. అలాంటి వారు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. కొన్ని జంక్ ఫుడ్స్ తింటే మన ఒంట్లో అన్వాంటెడ్ కొవ్వు పెరిగిపోతుంది. అలాగే కొన్ని రకాలైన ఫుడ్స్ తింటే ఒంట్లో కొవ్వు కూడా కరిగిపోతుంది. ఈ రకమైన ఫుడ్స్ని న్యాచురల్ ఫ్యాట్ బర్నర్స్ అంటారు. అంతేకాకుండా ఈ రకమైన ఫుడ్స్లో బాడీకి అవసరమయ్యే న్యూట్రియంట్స్ కూడా ఉండడం వల్ల మన బాడీలో ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది. ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ఫ్యాట్ని తగ్గిస్తాయి. ఈ వీడియోలో ఫ్యాట్ బర్నింగ్ కోసం 10 ముఖ్యమైన ఫ్యాట్ బర్నర్స్ని సజెస్ట్ చేస్తున్నాము. అన్నీ కాకపోయినా ఈ లిస్ట్లో మీకు నచ్చిన కొన్ని ఫుడ్స్ ప్రతిరోజు మీ డైలీ రొటీన్లో ఉండేలా చూసుకుంటే తప్పకుండా మీ ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సిన్నమోన్ ఆయిల్ అంటే దాల్చిన చెక్క ఆయిల్. దాల్చిన చెక్క రుచికరంగా ఉండటంతో పాటు ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉన్న పదార్థం. ఇది బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. బరువు తగ్గాలనుకున్న వారు థైరాయిడ్తో పాటు ఇన్సులిన్ లెవెల్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి దాల్చిన చెక్కని డైలీ డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. సినామన్ ఆయిల్ను మీరు తాగే లిక్విడ్స్లో వేసుకొని త్రాగవచ్చు. మీరు తాగే కాఫీలో 2-3 డ్రాప్స్ వేసుకొని తాగవచ్చు. సినామన్ ఆయిల్ని యోగర్ట్, కొబ్బరి పాలులో సింపుల్గా వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చు. రోజుకి 2 నుంచి 3 సార్లు 2 నుంచి 3 చుక్కలు తీసుకుంటే ఇన్సులిన్ లెవెల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. హాట్ పెప్పర్స్. హాట్ పెప్పర్స్ మంచి న్యాచురల్ ఫ్యాట్ బర్నర్. పచ్చిమిరపకాయలు మరియు నల్ల మిరియాలు అంటే బ్లాక్ పెప్పర్స్ ఈ కేటగిరీలోకి వస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో హీట్ జనరేట్ అయి అధిక కొవ్వుని తగ్గిస్తాయి. వీటిలో ఉండే వేడి కొవ్వుని కరిగించడంతో పాటు మెటబాలిజంను వృద్ధి చేస్తుంది. ఇక సెలరీ. ఇది ఒక రకం ఆకుకూర. సెలరీ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని నెగటివ్ క్యాలరీ ఫుడ్ అంటాం. ఎందుకంటే సెలరీ తినడం వలన మన శరీరం వాటిని డైజెస్ట్ చేయడానికి కొద్దిగా ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాల్సి ఉంటుంది. సెలరీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. సెలరీ జ్యూస్లా కూడా తాగడం మంచిది. వీటిలో సోడియం, పొటాషియం అధికంగా ఉంటాయి. కానీ జ్యూస్లా కంటే వీటిని తినడమే మంచిది. కాబట్టి సెలరీ కూడా ఒక గొప్ప న్యాచురల్ ఫ్యాట్ బర్నర్. తరువాత బోన్ బ్రాత్. బోన్ బ్రాత్ ఒక గొప్ప న్యాచురల్ ఫ్యాట్ బర్నర్. ఇందులో ఉండే కొలాజిన్ ప్రోటీన్ జుట్టుకి, చర్మానికి, గోళ్ళకి పోషణ అందిస్తుంది. న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్న ఈ బోన్ బ్రాత్లో క్యాలరీస్ మాత్రం 0. అందుకే బోన్ బ్రాత్ చాలా అద్భుతమైన ఫుడ్. రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకోవడం వల్ల బాడీకి మంచి ఎఫెక్ట్ని ఇస్తుంది. బోన్ బ్రాత్ మన శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించేయడంతో పాటు శరీరంలో ఉండే కొవ్వును కూడా తగ్గిస్తుంది. మిరియాలు మరియు బోన్ బ్రాత్ 2 కలిపి తీసుకుంటే అతి తక్కువ సమయంలో రిజల్ట్స్ చూడొచ్చు. నెక్స్ట్ గ్రీన్ టీ. గ్రీన్ టీలో ఉండే
పాలిఫినాల్స్ శరీరంలో పాతుకుపోయి ఫ్యాట్ని కరిగిస్తుంది. గ్రీన్ టీని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. గ్రీన్ టీలో చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఆర్గానిక్ గ్రీన్ టీ తీసుకోవడం చాలా మంచిది. గ్రీన్ టీలోని హనీ, కొబ్బరి పాలు కూడా కలుపుకొని తాగవచ్చు. దీన్ని డైలీ 2 or 3 times తీసుకోవడం వల్ల శరీరంలోని అధిక కొవ్వు నిల్వల్ని క్రమబద్ధీకరించి వాటిని కరిగిస్తుంది. నెక్స్ట్ sauerkraut. ముక్కలుగా తరిగిన క్యాబేజీని ఒక జార్లో సాల్ట్తో కలిపి 4 to 5 days పులియబెడితే sauerkraut తయారవుతుంది. అంటే ఒక రకంగా ఎర్రకారం లేని క్యాబేజ్ పికిల్ అన్నమాట. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని యొక్క పుల్లని టేస్ట్ మీకు స్వీట్స్ మీద ఉండే ఇష్టాన్ని, కోరికను తగ్గిస్తుంది. దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ sauerkraut ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మా ఛానల్లో ఉన్న వీడియో చెక్ చేయండి. లేకపోతే మీకు దగ్గరగా ఉన్న ఫుడ్ స్టోర్లో కూడా లభిస్తుంది. sauerkrautని భోజనానికి ముందు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. తరువాతది వితానియా సోమ్నిఫెరా అంటే అశ్వగంధ. అశ్వగంధ శరీరంలోని కార్టిసోల్ లెవెల్స్ను తగ్గిస్తుంది. కార్టిసోల్ మన బాడీలో మధ్య భాగమైన పొట్ట దగ్గర బరువుగా పనిచేస్తుంది. బాడీలో కార్టిసోల్ ఎక్కువగా ఉండడం వల్ల స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుందట. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. కార్టిసోల్ లెవెల్ అధికంగా ఉండడం వలన DHEA అనే హార్మోన్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. DHEA హార్మోన్ యూత్ఫుల్ స్కిన్కి చాలా అవసరం. అశ్వగంధ ఆడవాళ్ళలో, మగవారిలో ఇద్దరిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ని సపోర్ట్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ లెవెల్ కరెక్ట్గా ఉంటే అది మజిల్కి స్ట్రెంగ్త్ ఇచ్చి బాడీలో ఉండే ఫ్యాట్ని తగ్గిస్తుంది. అశ్వగంధ వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది డైలీ సప్లిమెంట్స్లా అంటే టాబ్లెట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. తర్వాతది గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్. గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్ను గ్రేప్ యొక్క తొక్క భాగం నుంచి తయారు చేస్తారు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ షుగర్ను సపోర్ట్ చేస్తుంది. గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్ ఎటువంటి లిక్విడ్స్లో అయినా కలుపుకొని తాగొచ్చు. స్మూతీస్లో లేదా వాటర్లో ఎందులో అయినా కలుపుకోవచ్చు. గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్ డిటాక్సిఫికేషన్కు అంటే బాడీలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించడంలో, బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి మరియు ఫ్యాట్ని కరిగించడానికి ఇది చాలా మంచిది. తరువాతది సీవీడ్. సీవీడ్ అంటే సముద్రం లోపల పెరిగే మొక్కలు. ఈ మొక్కలు సముద్రంలో జీవించే చిన్న చిన్న ప్రాణులకు ఆహారంగా పనికొస్తుంది. సీవీడ్లో పుష్కలమైన ఫైబర్, విటమిన్స్ మరియు మినరల్స్ కాకుండా క్యాన్సర్తో ఫైట్ చేసే ఏజెంట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా సీవీడ్ ఒక గొప్ప ఫ్యాట్ బర్నర్. సీవీడ్ థైరాయిడ్ మీద వర్క్ చేస్తుంది. బరువు తగ్గాలనుకున్న వారు థైరాయిడ్ని బ్యాలెన్స్ చేయగలగాలి. దీనిని సలాడ్స్లా కూడా తీసుకోవచ్చు. సుషి మరియు షషిమి వంటి నేటి జపనీస్ స్టైల్ వంటకాల్లో సీవీడ్ని యూజ్ చేస్తారు. కాబట్టి ఇవి తినడం మంచిది. ఇది ఒక పవర్ఫుల్ థైరాయిడ్ మాడ్యులేటర్. తర్వాతది CLA అంటే కాన్జుగేటెడ్ లినోలిక్ యాసిడ్. CLA అనేది ఒక ట్రాన్స్ ఫ్యాట్. ఇది యానిమల్ ఫుడ్లో ఎక్కువగా ఉంటుంది. గడ్డి తినే జంతువు మాంసం తింటే మనకు CLA ఎక్కువగా వస్తుంది. చీజ్, మిల్క్, పెరుగు వీటిల్లో కూడా CLA లభిస్తుంది. CLA మన బాడీలో ఉండే పెరిఫెరల్ ఫ్యాట్ని కరిగిస్తుంది. పెరిఫెరల్ ఫ్యాట్ అంటే చేతులు, కాళ్ళలో ఉన్న ఫ్యాట్. CLA రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా చాలా సహాయపడుతుంది. న్యాచురల్ ఫ్యాట్ బర్నర్స్ గురించి తెలుసుకున్నారు కదా. మేము ఈ వీడియోలో సజెస్ట్ చేసిన ప్రతి ఫుడ్ న్యాచురల్గా మీ కొవ్వును తగ్గించడమే కాకుండా ఆరోగ్యానికి కావలసిన రోగనిరోధక శక్తిని ఇచ్చి శరీరంలో అన్ని జీవక్రియలను నియంత్రిస్తుంది.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు రోజు తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఏ విధమైన వ్యాయామం చేయకుండానే మీ కొవ్వును కరిగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 3 గంటలు పడుతుంది. ఇంట్లో 3 గంటల్లో ఈ సూప్ చేసుకోవాలి అంటే స్టీమ్ని బయటకు పంపే ప్రెషర్ కుక్కర్ కాకుండా ఇన్స్టెంట్ పాట్ లాంటి కుక్కర్ కావాలి. ఈ టైప్ కుక్కర్ లేకపోతే స్లో కుక్కర్ కూడా ఉపయోగించవచ్చు. కానీ ఈ కుక్కర్ 24 గంటలు